తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రత్యర్థులయ్యారు. ఒకరిది అనంతపురం, మరొకరిది తాడిపత్రి. ఒకరు ప్రభాకర్ చౌదరి, మరొకరు ప్రభాకర్ రెడ్డి. ఇద్దరి మధ్య జిల్లా కేంద్రం నలిగిపోతోంది. కార్యకర్తలు సైతం రెండు వర్గాలుగా విడిపోయారు. ద్వితీయ శ్రేణి నాయకులైన మేయర్ స్వరూప, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆదినారాయణ అనంతపురం ఎమ్మెల్యే వర్గంలో ఉన్నారు. అనంతపురం నగరంపై పట్టు సాధించడానికి ఇరు వర్గాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఈ వివాదానికి మహాత్మాగాంధీ విగ్రహం కారణం కావడం కొసమెరుపు. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇంటి ఎదుట హై డ్రామా నెలకొంది. గత కొన్ని రోజులుగా అనంతపురం, తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, ప్రభాకర్ రెడ్డిల మధ్య నెలకొన్న మాటల యుద్ధం పాకాన పడుతుంది. నగరంలో మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ గురించి, ప్రభాకర్ రెడ్డి ప్రవర్తన గురించి మీడియాతో మాట్లాడిన కొన్ని గంటల అనంతరం తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వర్గీయులు తమపై దాడి చేస్తారన్న పుకార్లతో అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు అప్రమత్తమయ్యారు. ఉదయం 10 గంటల నుండి ప్రభాకర్ చౌదరి ఇంటి ఎదుట ఆయన అనుచరులు వందలాదిగా గుమిగూడారు. ఎమ్మెల్యే వర్గీయులు, మేయర్ స్వరూప, ఇతర నాయకులు ఒక్కరొక్కరుగా ప్రభాకర్ చౌదరి ఇంటికి చేరారు. ఒకవేళ దాడి జరిగితే ప్రతిఘటించేందుకు రాళ్ల సంచులతో అనుచరులంతా సిద్ధమయ్యారు. కానీ తాడిపత్రి ఎమ్మెల్యే వర్గీయుల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రభాకర్ చౌదరి అనుచరుల్లో అయోమయం నెలకొంది. ఈ పుకార్లను తమ వర్గీయులు పుట్టించారా, లేక ప్రత్యర్థులే హెచ్చరికలు పంపారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విగ్రహ ఆవిష్కరణకు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అడ్డుపడుతున్నారంటూ తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. నెల రోజుల్లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించకపోతే స్థానికులతోటే విగ్రహాన్ని ఆవిష్కరింపచేస్తానంటూ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. విగ్రహం ఏర్పాటు చేసి 3 నెలలు కూడా గడవలేదని, ఆవిష్కరణకు కొన్ని అనుమతులు రావాల్సి ఉందని, ఈలోగా రాజకీయాలు చేయడం తగదని ప్రభాకర్ చౌదరి ఆగ్రహించాడు. ప్రభాకర్ రెడ్డి హెచ్చరికల నేపథ్యంలో ప్రభాకర్ చౌదరి హుటాహుటిన చెన్నై బయలుదేరి తమిళనాడు గవర్నర్ రోసయ్యను కలిశాడు. విగ్రహం ఏర్పాటుకు అన్ని అనుమతులు లభించాక నవంబర్ చివరికల్లా ఏదో ఒక రోజున అనంతపురం వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని రోసయ్య హామీ ఇచ్చినట్లు ప్రభాకర్ చౌదరి మీడియాకు తెలిపాడు. తాను చట్టానికి భయపడతానే తప్ప అరాచక శక్తులకు భయపడే సమస్యే లేదని తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి ప్రభాకర్ చౌదరి కామెంట్ చేశాడు. అభివృద్ధి కోసం కలిసి వస్తే సర్దుకుపోతాను, కానీ తన నియోజకవర్గంలో కర్రపెత్తనం సహించేది లేదని ప్రభాకర్ చౌదరి మీడియా ఎదుట ఘాటుగా స్పందించారు. ఏమంతా కాంప్రమైజ్ వాళ్ళే చేస్తారంట ఎమ్మెల్యే గారు. వెరీ హ్యాపీ. కంప్లీట్ చేయొచ్చు కదా, కంప్లీట్ చేసి పెట్టండి. ఆడ బోర్డు ఉంది, నల్ల బోర్డు, పేర్లు రాస్తారే, అది ఖాళీ పెట్టండి. నేను ఒకటి అనుకుంటే దాన్ని రెడీ చేపిద్దాం. రెడీ చేపించి దాన్ని ఆ బ్లాక్ బోర్డు ఒకటి పేర్లు, ఎందుకంటే ప్రభాకర్ చౌదరి పేరు, మేయర్ పేరు వేయించి ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఎంతసేపు చూసినా డిఓఎస్పీ నాకు ఫోన్లు, సిఐలు ఫోన్లు. సిఐలు డిఓఎస్పీ నేను భయపడదలుచుకోలే. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఈస్ ఇన్సల్ట్ ఫర్ మీ ఆల్సో బై సీయింగ్ దిస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. బంగారంగా గాంధీ గారి విగ్రహాన్ని ఓపెన్ చేయండి, బాగా పిలిపించుకోండి. రోషన్ కాకపోతే ప్రభాకర్ చౌదరితోనే ఘనంగా చేస్తాం. ఏముంది, బంగారం చేసుకో. మనకు కావాల్సిన పని కదన్నా, ఎవరు చేసేవన్నా మనకి. దానికి ఏదో వేస్తావు, నెల లోపల చేయమన్నా. నెల లోపల కాకపోతే మటుకు ఈ ఊర్లో ఉండే పబ్లిక్ ఓపెన్ చేస్తుంది. ఎవరికి అవసరం లేదు, ఎవరి పేరు అవసరం లేదు. ఇప్పటికైతే ఇంకా నెల టైం, ప్రభాకర్ చౌదరికి నెల టైం.
10వ తారీఖు 10/7/2015 పెట్టారు. ఇది 10వ నెల అంటే 3 నెలల కింద పెట్టారు. 3 నెలల నుంచి కలెక్టరు ఎస్పీ గారు అందరూ బిజీగా ఉన్నారు. దాని ప్రకారం వాళ్ళు రివ్యూ పెట్టుకుంటూ ఆ గైడ్లైన్ ప్రకారం కోర్టు జడ్జిమెంట్ ఏముందో దాన్ని డీవియేషన్ లేకుండా దాని పద్ధతి ప్రకారం చేసుకుంటారు. ఎవరో అల్టిమేట్ కోసం దాని కోసం తీసుకుంటారు. ప్రభుత్వం పనిచేయదు కదా. ప్రభుత్వం ఎస్పీలో కలెక్టర్ అంతా ప్రభుత్వంలో కూడా పనిచేస్తారు. ప్రభుత్వం తన నిర్ణయం చట్టము తన ప్రకారం చేసుకుంటారు. నేనేదో అల్టిమేట్ విషయం మూడు చెప్తే వినే పరిస్థితి ఉండదు. చట్టబద్ధంగా ఏది ఉంటే అది నడుస్తుంది. రోసయ్య గారు వస్తారు, నాకు తెలిసి రోసయ్య గారు వస్తారు, విగ్రహావిష్కరణ జరుగుతుంది, అనుమతి తీసుకుంటారు, సమస్య లేదు. తాడిపత్రి అనంతపురం టీడీపీ ఎమ్మెల్యేల మధ్య చాలా కాలంగా లుకలుకలు కొనసాగుతున్నాయి. వీరి మధ్య ఉన్న మనస్పర్ధలు ఇప్పుడిప్పుడే ముదిరి పాకాన పడుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ గ్రంథాలయ చైర్మన్ రషీద్ను టీడీపీలోకి ఆహ్వానిస్తూ ప్రభాకర్ చౌదరి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఎన్నికల్లో వైకాపా కోసం పనిచేసిన వ్యక్తిని టీడీపీలోకి ఎలా ఆహ్వానిస్తావంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్న సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. రషీద్ టీడీపీలోకి చేరుతున్న కార్యక్రమంలో కుర్చీలు విసిరి ఫ్లెక్సీలు చింపివేసి జేసీ వర్గం నానా బీభత్సం సృష్టించింది. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని తిరిగి పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని జేసీ ఆగ్రహించాడు. వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు ఈ సంఘటనతోనే తెరపైకి వచ్చాయి. అనంతపురం నగరంలో పట్టు సాధించి భవిష్యత్తులో అనంతపురం నగరంలో పాగా వేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపున తన కోటను తన ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రభాకర్ చౌదరి తాపత్రయపడుతున్నాడు. సార్ రొటీన్ రౌండ్స్ లో భాగంగా వచ్చినాము, అంతవరకే ప్రత్యేక విషయాలు అయితే ఏం లేవు. వాళ్ళైతే రొటీన్ మీటింగ్ జరుగుతుందంట, డిస్కషన్ జరుగుతుందంట. మాకు తెలియదు సార్, అది లోపల ఇంటర్నల్ ఆఫీషియల్ మీటింగ్ సార్. అది వాళ్ళైతే డిస్కస్ చేసుకుంటున్నారు పార్టీ కార్యకర్తలతో పాటు. మాకున్న సమాచారం అయితే అంతవరకే. ఆ ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్. అట్లాంటిది ఏమంటే మీకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తాము సార్. అది రొటీన్ డ్యూటీ సార్. యాజ్ అ పార్ట్ ఆఫ్ రొటీన్ డ్యూటీ డైలీ రౌండ్స్ లో భాగంగా తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ పబ్లిక్ గ్యాదర్ అనే విషయం తెలుసుకుని వచ్చినాము. విషయం ఏమంటే ఎమ్మెల్యే గారి ఆఫీస్లో డిస్కషన్ జరుగుతూ ఉంది వాళ్ళ పార్టీ కార్యకర్తలతో. అది ఆ విషయం తెలుసుకున్నాము. దట్స్ ఆల్, అంతవరకే మాకు తెలిసింది. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమీ లేదు. మీ డ్యూటీస్ మీరు చేసుకోండి అని చెప్పి అన్నారు సార్. లేదు సార్, అదేం లేదు. ఇక్కడ ఏం మేము జనాలు గ్యాదర్ అయితే ఎందుకు గ్యాదర్ అయినారు అని చెప్పి కనుక్కునేదానికి మేము వచ్చినాము. వస్తే అదేదో పార్టీ మీటింగ్, అది మా ఇంటర్నల్ మీటింగ్ జరుగుతూ ఉంది. మీ పోలీస్ అవసరం మాకు లేదు, మీరు ఉండాల్సిన అవసరం లేదు, మీ డ్యూటీస్ మీరు చేసుకోండి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభాసగా జరిగింది. సమావేశానికి హాజరైన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకొని వ్యక్తిగత విమర్శలకు దిగారు. అనంతపురం రామ్నగర్ బ్రిడ్జ్ వెడల్పు తగ్గింపు విషయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదం జరిగింది. చివరికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ సమావేశం నుంచి వెళ్లిపోవడంతో ఆందోళన సద్దుమణిగింది. వయసు గౌరవిస్తున్నా, వయసు గౌరవించి మాట్లాడుతున్నా. బ్రిడ్జ్ కావాలని అందరూ చెప్తున్నా. రెజల్యూషన్ తీర్మానం వ్యతిరేకం చేస్తున్నారు. అందరూ సపోర్ట్ చేస్తున్నాం. ఏదో మనసులో పెట్టుకొని
ఎవరు కూడా వ్యతిరేకించమని చెప్పడంలా అందుకనే బ్రిడ్జ్ చెప్తూ దివాకర్ రెడ్డి గారు మీరు సహనంతో మాట్లాడాలా సహనంతో మాట్లాడండి మరి భావించినట్టు మాట్లాడితే ఆ భాష బాగలేదు వయసు గౌరవం ఇస్తున్నా వయసు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నా బ్రిడ్జ్ కావాలని అందరూ చెప్తున్నా బ్రిడ్జ్ కావాలని అందరూ చెప్తున్నా రెజల్యూషన్ తీర్మానం వ్యతిరేకం చేస్తున్నారా చేయడం